హాయ్ అండి. ఈరోజు ఇడ్లీ, దోసల్లోకి, అన్నంలోకి దేంట్లోకైనా రుచిగా ఉండే కమ్మనైన కొబ్బరి కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఎండు కొబ్బరిని ఇలా పల్చగా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 10-12 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఎండుమిర్చి కాస్త వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు అలాగే వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కల్లుప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీయకుండా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 2-3 సార్లు పల్సేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మినపప్పు, జీరా, ఆవాలు ఇవన్నీ వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి కారం పొడిని ఇందులోకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, కమ్మనైన కొబ్బరి కారం పొడి అయితే రెడీ.